హాయ్ అండి అందరికీ. ముక్కల్లో పావు టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత కల్లుప్పు, 2 స్పూన్లు కారం కలిపి పక్కన పెట్టుకోవాలి. చింతపండు 50 గ్రాములు నానపెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 4 స్పూన్లు శనగ నూనె వేసుకుని 7-8 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 4 ఆనియన్స్ తరుగు, 4 పచ్చిమిర్చి తరుగు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, కరివేపాకు, కలిపి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలుపుకొని కొంచెం ఒక్క నిమిషం మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.